ఈ మధ్య ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నప్పుడు తక్కలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఏవిఎన్ ఛానల్ వెంకటకృష్ణ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ, డిబేట్లో మాట్లాడుతూ ఏదో చెత్త రాతలు, చెత్త నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దానికి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఎవరైతే వెంకటకృష్ణ ఉన్నారో ఆయన అడిగారు, రిక్వెస్ట్ చేశారు, మీరు ఆ వర్డ్ రవీంద్రరావు గారు దయచేసి మీరు ఆ వర్డ్ వెనక్కి తీసుకోండి, మీరు బాగా అగ్రెస్ అయినారు అని చెప్పి చెప్తే ఆయన దాన్ని వెనక్కి తీసుకొని అన్నాడు. వెనక్కి తీసుకోను నేను ఎందుకు తీసుకోవాలని అని చెప్పేసి అంటే, మళ్ళీ ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ మీరు వెనక్కి తీసుకోవాలి, ఆ వర్డ్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, అట్లా మాట్లాడకూడదని అంటే, దానికి అయినా అంతే గట్టిగా లేదు నేను చేయనంటే, అప్పుడు ఈయన ఇమీడియట్గా వెనక్కి తీసుకొని అంటే ఇమీడియట్గా గెట్ అవుట్ బై మై ఛానల్ అని చెప్పేసి మా డిబేట్ అని అన్నాడు. సో దానికి అందరూ అంటే ఇక ప్రజానీకం ఉంటుంది కదా, కామన్గా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక కొంతమంది రకరకాల అర్థాలు చెప్తున్నారు. కొంతమంది అయితే శాసన మండలికి అవమానం, ఎందుకంటే శాసన మండలి సభ్యుడు కాబట్టి మండలికి అవమానం అని చెప్తున్నారు. మండలికి అవమానం అంటే ఆయన అక్కడికి మండలి ప్రతినిధి రాలే, కానీ అయితే ఒకటి ఇక్కడ ఇప్పుడు ఆవేశంలో డెఫినెట్గా మానవ సహజం, ఆవేశం రావడం సహజం. ఎందుకంటే ఆయన మరి వాళ్ళు రాసే రాతలు అట్టున్నాయి కాబట్టి అని ఉండొచ్చు. బట్ కానీ అది ఆ వర్డ్ని అన్నప్పుడు ఆయన ఆవేశం కరెక్టే, బట్ ఆ మాట లైవ్లో, ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తుంటారు కదా. సో అది అప్పుడు ఆ మాట అంటే ఆ చెత్తనా కొడుకు అనే మాట అది నా ఇంటెన్షన్ అదే, కానీ బట్ ఆ వర్డ్ విత్డ్రా చేసుకున్నానంటే అయిపోతుండే, సింపుల్. డెఫినెట్గా నా ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా అదే, బట్ కానీ ఇది లైవ్లో వెళ్తుంది కాబట్టి వర్డ్ విత్డ్రా చేసుకున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఏవో మాట్లాడితే దాన్ని ఇమీడియట్గా స్పీకర్ తీసేస్తుంటారు కదా, తీస్తే అయిపోతుండే, సింపుల్. అదే టైంలో మరి వెంకటకృష్ణ కూడా గెట్అవుట్ అనకూడదు, ఎందుకంటే గెట్అవుట్ అంటే ఇప్పుడు గెట్అవుట్ ఎందుకన్నారు, గెట్అవుట్ మరి డిబేట్ అంటే డిబేట్కి గట్టిని ఎట్లేయండు, మీరే పిలిచారు కదా, మా ఛానల్ రండి మీ అభిప్రాయం చెప్పండి, మీరే పిలిచారు కదా, మీరు పిలిచినప్పుడు వచ్చారు కాబట్టి మరి ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు వారి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని అట్లీస్ట్ మీరు మ్యూట్ చేసుకోవడం, లేదంటే అప్పుడు ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసి మీరు ఆ తర్వాత కంటిన్యూ చేస్తే బాగుండేది. గెట్అవుట్ అని అనకూడదు. అదే టైంలో ఇప్పుడు ఏదైనా మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు అటువంటి మాటలు ఓకే, మీరు ఆ ఒక్క వర్డ్ ఏముంది, ఇప్పుడు మీ ఇంటెన్షన్ డెఫినెట్గా అదే చెత్తనాకుడు అదే మీ ఇంటెన్షన్గా, బట్ ఆ వర్డ్ పబ్లిక్ వెళ్తాయి కాబట్టి అది ఒక్కటి వర్డ్ వెనక్కి తీసుకుంటే సింపుల్ అయిపోయింది రిక్వెస్ట్ చేసినప్పుడు. సో ఈ విధంగా అంటే ఏదైనా ఇంకా కామెడీ షోలు ఇట్లా అయిపోతుంటాయి, అంటే కామెడీగా అయిపోయి, ఎందుకంటే ఇప్పటికే డిబేట్లు చాలామంది మానేస్తున్నారు. పబ్లిక్ డిబేట్కి వెళ్ళాలంటే ఒక మంచి మంచి అంశాలు తీసుకొచ్చి ఆ అంశాలని పబ్లిక్ తీసుకెళ్తే పబ్లిక్ ఆదరిస్తుంటారు. సో కానీ మళ్ళీ ఇంకా ఇటువంటి తీసుకెళ్ళి ఏదో గొడవ చేస్తేనే పబ్లిక్ చూస్తారు, లేకపోతే ఇట్లాంటి అని ఇంకా అది తప్పదు. ఎందుకంటే ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రజాస్వామ్య దేశంలో. సో కాబట్టి ఇంకా మీదనైనా మళ్ళీ ఛానల్ ఎప్పుడైనా మనం చేసేటప్పుడు అట్లీస్ట్ ఆ క్షణానికి అది ఆపేస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళు వెనక్కి తీసుకున్న బాగుంటుంది. కానీ ఇట్లా ఇద్దరు కూడా అది ఒక రకంగా కరెక్ట్ కాదు. చూడాలి మరి ముందు మంచిగా మళ్ళీ డిబేట్ జరుగుతుందని ఆశిద్దాం.